అహ్మదాబాద్ లో జరిగిన ప్లేన్ క్రాష్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఒక్కసారిగా కుప్పకూలడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఈ ఘటనపై ఖలిస్తానీ తీవ్రవాదుల కుట్రకోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతుంది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ చాలా రోజులుగా భారత్ విమానాలపై దాడులు తప్పవని హెచ్చరిస్తూ రావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. అయితే పన్నున్ గత నవంబర్లో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఆ వీడియో వైరల్ అవుతూ ఉంది. సో ఈ వైరల్ అవుతూ ఉండగా ఈ ప్రమాదం వెనుక ఖలిస్తానీ తీవ్రవాదుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో అధికారులు కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒక్కసారి ఆ వీడియోను కూడా మీరు చూడండి, ఆయన ఏం చెప్తున్నారు ఏంటనేది. सिख पंथ वाले 19 नवंबर तो बाद एयर इंडिया च सफर नहीं करना, जान नू खतरा हो सकता है। और साडा यह सुनिया है भारत नू इंदिरा गांधी इंटरनेशनल एयरपोर्ट 19 नवंबर नू बंद रहेगा। ये 19 नवंबर वही है जिदन वर्ल्ड टैरर कप दा फाइनल भी है। दुनिया दे विच दस दिता जाएगा कि भारत ने हिंदुस्तान ने सिखा दी नस्लकुशी कीती सी ते यह एयरपोर्ट दा नाम शहीद बेअंत सिंह, शहीद सतवंत सिंह खालिस्तान एयरपोर्ट होएगा जदों पंजाब आजाद करवाया जाएगा। आजादी दियां जंगां जनून नाल जित्तियां जांदियां ते आजादी दी जंग पंजाब नू आजाद कराउण दी जंग खालिस्तान रेफरेंडम दे राहीं चल चुकी है। भारती हुकूमत दे टैंक ते तोप इस आजादी दी जंग नू रोक नहीं सकदे, क्योंकि गुरु साहब ने एक सिख 1.25 लाख दे नाल लड़न नू बनाया है। जनून है आजादी दा ते हथियार है कलम दा। We are going to break the backbone of Indian economic system and we are going to balkanize India. 19 नवंबर तो सिख पंथ वालिओ एयर इंडिया विच सफर नहीं करना, जान नू खतरा हो सकता है। టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఒక్కసారిగా కుప్పకూలడం అందరినీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ఘటన సంబంధించి ఖలిస్తానీ తీవ్రవాదుల కుట్రకోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఎందుకు అంటే ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ చాలా రోజులుగా భారత్ విమానాలపై దాడులు తప్పవని ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఆయన ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందాక మనం యూట్యూబ్ స్క్రీన్ మీద కూడా చూసాం. అయితే నిజంగానే ఆ హెచ్చరికల వలనే ఇలా జరిగిందా, ఖలిస్తానీ ప్రమేయం ఉందా, ఉగ్రకోణం ఉందా అనేది దిశగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే పన్నున్ గత నవంబర్లోనే ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఒక వీడియోను రిలీజ్ చేశారు. అయితే అతను ఎందుకు అప్పుడే ఈ వీడియోని రిలీజ్ చేశారు అంటే ఇది యాక్సిడెంట్ కాదా? ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం, ఏదైతే ఇప్పుడు జరిగిందో అహ్మదాబాద్ సమీపంలో ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ఏదైతే జరిగిందో ఇదంతా కూడా ఒక కంప్లీట్గా ప్యూర్లీ యాక్సిడెంట్ అనే మనం ఇప్పటిదాకా నమ్మాం దీన్ని. అయితే ఇప్పుడు పన్నున్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే ఆయన నవంబర్లోనే ఈ ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ వీడియోని మనం ఆధారంగా తీసుకొని ఇది నిజంగానే కుట్రకోణమా లేదా ఉగ్రవాద హస్తం ఏదైనా ఉందా దీంట్లో అంటే దీన్ని ఎలా ఆలోచించాలి? ఇందాక నేను మీకు చెప్పినట్టుగా కూడా గత వీడియోలో స్పెక్యులేషన్స్ కూడా చాలానే ఉన్నాయి బేసిక్గా. సో స్పెక్యులేషన్స్ ఉన్న కారణంగా అసలు ఏది నిజం ఏది కాదని తెలియడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఎందుకంటే చాలా ఆరోపణలు ఉన్నాయి. మనకి తెలిసి ఇలా యాక్సిడెంట్ జరగడానికి కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని కారణాలు అయితే మనకు చెప్తూ ఉన్నారు. అందులో ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు వస్తున్న వీడియోని బట్టి దీన్ని కొంచెం అనుమానించాల్సిన అంశమే. ఎందుకంటే ఇది నవంబర్లోనే వచ్చింది. నవంబర్లోనే ఒక హెచ్చరికను అయితే జారీ చేశారు. బట్ దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. అండ్ ఇలా ఆలోచించాలనుకున్నా కూడా ఎయిర్ ఇండియా ప్లేన్ సరిగ్గా పనిచేయట్లేదని మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక ప్యాసింజర్ ఎవరైతే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వెళ్ళారో ఆ పర్సన్ కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ ఏసీలు కూడా పనిచేయట్లేదో, అసలు చాలా వరస్ట్గా ఉంది ఎయిర్ ఇండియా ప్లేన్ ఏదైతే క్రాష్ అయిందో ఆ ప్లేన్ గురించే మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే జస్ట్ క్రాష్ అవ్వడానికి కొద్ది గంటల ముందే ఆయన ప్రయాణించారు. అందులో ఆయన చెప్తూ ఉన్నారు అక్కడ ఏవైతే బ్రోచర్స్ ఉన్నాయి వాటితో గాలి
వీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అసలు అక్కడ గాలి వచ్చే పరిస్థితి లేదు. అండ్ అక్కడ ఏసీలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. అక్కడ ఏది పనిచేయట్లేదు. అసలు బటన్స్ అక్కడ క్యాబిన్ క్రూ వాళ్ళని పిలవడానికి కూడా అక్కడ బటన్స్ కూడా పనిచేయట్లేదని ఆయన ఒక వీడియోని అయితే మనకి సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెట్టడం జరిగింది. అది కూడా మనం చూసాం. అయితే ఆల్రెడీ దీన్ని బట్టి చూస్తే ఆల్రెడీ దాని కండిషన్ అంత వర్స్ట్గా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ ఎయిర్ ఇండియా ప్లేన్ ఏదైతే ఉందో దానికి ఇంజన్ ప్రాబ్లం ఉందని, లేదంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ గతంలోనే ఉన్నాయని ఎయిర్ ఇండియాకి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఈ ఆరోపణల నేపథ్యంలో నిజంగానే ఇది కంప్లీట్లీ యాక్సిడెంట్గా చూడాలా, లేదా ఇప్పుడు పన్నుని చెప్పినట్టుగానే ఇది నిజంగానే ఒక ఉగ్ర కోణం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో అయితే, పన్నులు మాట్లాడిన వీడియో అయితే ప్రస్తుతం అయితే వైరల్గా మారింది. సో ఈ ప్రమాదం వెనుక నిజంగానే ఖలిస్తానీ తీవ్రవాదుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలో అధికారులు కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే క్లియర్గా ఒక వీడియో అయితే మనకి ఉంది కాబట్టి. సో ఇదే కాదు, ఇంకా బ్లాక్ బాక్స్ త్రూ కూడా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్లేన్ క్రాష్ అయినప్పుడు కీలకంగా వ్యవహరించేది బ్లాక్ బాక్సే కాబట్టి అందులో కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, విచారణ చేసిన తర్వాత మనకి కంప్లీట్ రిపోర్ట్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే వచ్చినవన్నీ కూడా ప్రస్తుతానికి స్పెక్యులేషన్స్గానే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అవకాశాలు ఉండొచ్చు. ఇదంతా అంటే ఇక్కడ ఖలిస్తానీ ఉగ్రవాదుల కుట్ర ఉంటుందా, లేదా నిజంగానే విమానం ప్రమాదం ఏదైతే జరిగిందో అది కంప్లీట్లీ యాక్సిడెంట్గానే జరిగిందా, అక్కడ ఎయిర్ ఇండియా ప్లేన్ ఏదన్నా అక్కడ టెక్నికల్ ఇష్యూ వచ్చిందా, అంటే ఇంకా ఒక 5 కారణాలు అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఇలాంటి ప్లేన్ క్రాష్ జరిగినప్పుడు పాసిబిలిటీస్ ఉంటాయి కదా, సో పాసిబుల్ కాజెస్ ఏంటనేది కూడా మనకు చెప్పడం జరిగింది. అందులో 5 ముఖ్యంగా ఉన్నాయి. అందులో ఇంజిన్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, ఇంకొకటి బర్డ్ అటాక్ అయి ఉండొచ్చు. అంటే బర్డ్ అటాక్ అనేది ఎందుకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది, బికాజ్ ఆల్రెడీ టేక్ ఆఫ్ 1:17 నిమిషాలకి టేక్ ఆఫ్ అయింది, 1:38 నిమిషాలకి ప్లేన్ క్రాష్ అయింది. సో ఈ మధ్యలో బర్డ్ అటాక్ అయి ఉంటే కనుక గాల్లోనే మంటలు వ్యాపించాలి. మనం ఒక వీడియోని అయితే క్లియర్గా చూస్తాం. టేక్ ఆఫ్ అవుతున్నప్పటి నుండి క్రాష్ అయ్యి మంటలు వ్యాపించే వరకు కూడా మనం సోషల్ మీడియాలో ఒక వీడియోని అయితే చూసాం. దాంట్లో క్లియర్గా ఉంది క్రాష్ అయిన తర్వాత మంటలు వ్యాపించాయి. సో 99% బర్డ్ అటాక్ అయితే అయి ఉండకపోవచ్చు. అండ్ కమింగ్ టు థర్డ్, టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు. మోస్ట్లీ టెక్నికల్ ఇష్యూగానే భావిస్తూ ఉన్నారు. సో ఇంకా మనకు తెలియదు, నిర్ధారించలేదు కాబట్టి. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టెక్నికల్ ఇష్యూ అనేది అయితే మనకు తెలుస్తుంది. అండ్ అక్కడ మనకు తెలిసిన సమాచారం ప్రకారం పైలట్ అన్నారంట థ్రస్ట్ రావట్లేదు అని. థ్రస్ట్ రావట్లేదు అనేది అది టెక్నికల్ వర్డ్ అనమాట, అక్కడ పైలట్ యూజ్ చేసే వర్డ్. మరి అది థ్రస్ట్ అనేది ఏంటి, అసలు ఆయన ఏం చెప్పారనేది ఇంకా మనకు తెలియాల్సిన అంశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆయన ఆ వర్డ్ యూజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అలాగే పైలట్ ఏమైనా తప్పిదాలు చేశాడా, ఆయన అక్కడ వ్యవహరించాల్సిన అంశం ఏదైతే ఉందో అది ఆయన సరిగ్గా వివరించలేదా అనేది ఒకటైతే మనకు ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి దీని గురించి. అండ్ అలాగే స్టాల్, ఈ వర్డ్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ స్టాల్ వింగ్స్ అనేది కంప్లీట్గా వింగ్స్కి సంబంధించింది, ప్లేన్ వింగ్స్కి సంబంధించి ఇది కంప్లీట్గా ఓపెన్ అయిందా లేదా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. సో ఈ 5 ప్రధాన కారణాలుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ 5లో ఏదైనా అయి ఉండొచ్చు. బేసిక్గా ఇలాంటి హ్యూజ్ ప్లేన్ క్రాష్ అయినప్పుడు సో ఇలాంటి ఈ 5లోనే ఏదో ఒక ఫెయిల్యూర్ అయితే అయి ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్లేన్ క్రాష్ అయినప్పుడు చాలా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి, మనం చూస్తూనే ఉన్నాం.